మరి సెమీ క్రిస్మస్ జరిపించుకోవడానికి దేవుని యొక్క కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. అదేవిధంగా ఈ అనంతపురంలో ఉంటున్న మహిమగల దేవుని సంఘం ఆధ్వర్యంలో మరి ఈ విధంగా సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబం యొక్క సహకారంతో మరి పేదవారికి భోజనం పెట్టాలనే ఆశ కలిగి ఉన్నాం. మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశపడి సహకరించారు. మరి అనేకులకు ఈ విధంగా భోజనం పెట్టడానికి దేవుడు కృప చూపాడు. మరి ఆయన సమస్త మానవుల కొరకు, సర్వ ప్రపంచ ప్రజల కొరకు రక్షకుడుగా జన్మించిన దేవాది దేవుడు. కులమతం లేదు, మరి మత భేదం లేదు, ఏ ప్రాంత భేదం లేకోకుండా అందరినీ ప్రేమించుతున్న దేవుడు. ఎందుకంటే తన యొక్క మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సమస్తం యొక్క ప్రజల యొక్క పాపము నిమిత్తం ఆయన పాప పరిహారము నిమిత్తము ఈ లోకానికి జన్మించి అందరి కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమ తిరిగి లేచిన దేవాది దేవుడు. అందును ఆయనను ప్రేమించి ఆయన గొప్ప మరి కృపను మాకు అనుగ్రహించాడు. అనేకులకు ఈ విధంగా బోధన సహకారం చేయడానికి దేవుడు కృప చూపాడు. మరి అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామను బట్టి ప్రపంచ మానవాళికి ఒక మంచి చేయాలని ప్రభు జన్మించాడు. కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా మహిమగల సంఘంలో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీదల కొరకు అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే మా ప్రభు మాకు నేర్పించింది 3 ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించండి, ప్రేమతో ప్రతిదీ కూడా జయించగలమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు నేర్పించిన విధంగా మేమందరికీ సమస్త మానవాళి కూడా ప్రేమించి ఈరోజు అన్నదానం ఒకటే కాదు, సమస్త కార్యములు చేయడానికి దేవుడు మాకు కృప చూపించినందుకు దేవునికి ముందర వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ప్రజలకు మేము చేయాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మేము మొదటిగా ప్రేమ పంచాలి. క్రీస్తు బిడ్డలుగా మేము ప్రేమ పంచినప్పుడే ఇతరులను మేము పంచినప్పుడే అది అందరికీ సమానత్వంగా మాకు ఉపయోగపడుతుంది. మేము ఎప్పుడైతే అది పంచగలమో మానవులు అందరికీ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మా వరకు క్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ క్రీస్తు ప్రేమను బట్టి అనేక విధాలుగా అనేకులకి మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క మహిమగల సంఘం ద్వారా సంఘమిత్ర కాలనీలో ఉండే సంఘం ద్వారా అనేక ప్రజలకు కొన్ని కార్యక్రమాలు బీద ప్రజలకు చేయాలని ఉద్దేశించి అందులో భాగంగానే అనంతపురం హాస్పిటల్ ఎదురుగా మేము అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి కృషి చేసేందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అందరికీ వందనాలు. యేసు నామములో ఈ లోకంలోకి అనేకులు వచ్చారు, కానీ వాళ్ళంతా వచ్చిపోయినారు. కానీ ఈ లోకానికి వచ్చిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే లోక రక్షకుడు. కనుక మీరంతా కూడా ఈ యేసునామములో ప్రతి ఒక్కరు యేసునామములో ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు ఎందుకు చేశామంటే, లోకరక్షకుడు నాలో మాలందరూ ఉదయించినాడు కాబట్టి మీలో ఉదయించాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరిని బట్టి వచ్చిన ప్రతి ఒక్క మీడియాని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ యేసును అడుగుచున్నాను. ఆమేన్.